ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే సత్యనారాయణ చేతుల మీదుగా శివసాయి పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా కావలిలో శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలు. నిజామాబాద్ జిల్లా నాగంపేట్ గ్రామంలో మన పిఎంసి మన బాధ్యత కార్యక్రమం. గుంటూరు ఆర్య సమాజంలో 2 రోజుల పత్రిజీ మహిళా మౌన ధ్యాన జ్ఞాన యాగం 6 వేడుకలు. ప్రకాశం జిల్లా శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు. ప్రకాశం జిల్లా పొదిలిలో సాయిబాబా ఆలయంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళ్తే భూపాలపల్లి సింగరేణి 1000 క్వార్టర్స్ లో శివసాయి పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలను భూపాలపల్లి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ విచ్చేసి 30x30 నూతన ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథులుగా కీర్తిరెడ్డి, బీజేపీ నాయకులు, మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్టీ దామోదర్ మహాశైలు, భూపాలపల్లి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రామకృష్ణ, రహీం, ప్రభాకర్, మాధవరావు, కృష్ణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తూ శాకాహారమే భుజించాలని సందర్భంగా పిలుపునిచ్చారు. శక్తివంతమైన పిరమిడ్ను నిర్మించినందుకు గాను మాసిసి సుజాత, సీతామహాలక్ష్మిలను అభినందించారు. ఇలాంటి కార్యక్రమాలకు తగిన ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి మరియు వివిధ ప్రాంతాల నుంచి మాస్టర్స్ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 1000 కాలనీకి సంబంధించినటువంటి కార్మిక సోదరులు, మహిళా సోదరుల సహకారంతో ఈ యొక్క సెంటర్ను ప్రారంభించుకోవడం, దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటికి నేను 5 లక్షల రూపాయలు, అదేవిధంగా ఈ మెట్లు కూడా పిరమిడ్ సెంటర్ మెట్లతో పైకెక్కి అక్కడ ఏదైతే ధ్యానం చేసుకుంటే మనిషి ఇంకా చాలా ఆరోగ్యకరంగా ఉండే విధంగా దోహదపడుతుంది కనుక దానికి అయ్యేటువంటి ఖర్చు ఎంతైతుందో అవన్నీ కూడా తప్పకుండా ఇస్తారని మీకు ఒకసారి జిఎంను, కలెక్టర్ను కూడా తీసుకొచ్చి మీకు ఇక్కడ ఇంకా మిగతా అవసరాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా సంపూర్ణంగా పూర్తి చేసే కొరకు మా వంతు సహకారం ఉంటుంది. ఈ నిర్వాహక కమిటీ మీరు ముందుకు సాగి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ధ్యానంలో ఎక్కువ మంది పాల్గొనే విధంగా, ఈరోజు వెజ్, నాన్ వెజ్ తింటే ఎట్లుంటుంది అనేది ఉదాహరణ మనం చెప్పాము. ఇంకా ప్రజలకు ఎడ్యుకేట్ చేసే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి వ్యక్తులకు ఎడ్యుకేట్ చేసే విధంగా ఆదివారం వస్తే ధ్యానం ఇంకెక్కువ సమయం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో శ్రీ లక్ష్మీ నరసింహ పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలను కావలి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నిర్వాహకులు మధు, సుమతి దంపతుల నేతృత్వంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో సద్గురు మూమెంట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వంశీ, కిరణ్, సుకన్య దంపతులు నూతన ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎల్ఎన్ డెవలపర్స్ సభ్యులు మరియు పిరమిడ్ మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. శాకాహారం అవ్వాలి అని మనం సంకల్పం పెడతాం. మీరు మీ మనసుతో, హృదయంతో సంకల్పించుకోండి. ఉచ్ఛ్వాస, నిశ్వాస. రోగానికి కారణం ఏంటో చెప్పండి మీరు. రోగానికి కారణం 2 రకాలు. మనకు అనారోగ్యాలు 2 రకాలుగా వస్తాయి. ఒకటి భౌతిక లోకం నుంచి అనారోగ్యం వస్తుంది, ఆత్మలోకం నుంచి అనారోగ్యం వస్తుంది. 2 అనారోగ్యాలు వస్తాయి. పర్సంటేజ్ తేడా ఉంటుంది. భౌతిక లోకం నుంచి వచ్చే అనారోగ్యం 80%, ఆత్మలోకం నుంచి వచ్చే అనారోగ్యం 20%. 80% భౌతిక ప్రపంచం నుంచి వస్తాయి మీకు అనారోగ్యాలు. అంటే ఏంటి? సరికాని మాటలు మాట్లాడటం, సరికాని ఆహారం తినటం, సరికాని జీవనం జీవించడం, అన్నిటికన్నా ముఖ్యం సరికాని మాటలు వినడం. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట్ గ్రామంలో మన పిఎంసి మన బాధ్యత కార్యక్రమాన్ని నిజామాబాద్ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. పత్రిజీ ధ్యాన యజ్ఞం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి, గడప గడపకు, మనిషి మనిషికి పిఎంసి
అన్న ముఖ్య ఉద్దేశాన్ని తెలియజేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ధ్యాన దంపతులు మమతా శ్రీనివాసులు ఎంతో అద్భుతంగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మాస్టర్స్ ధ్యాన సజ్జన సాంగత్య కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరికి తెలియజేశారు, అందరినీ చైతన్యపరిచారు. అనంతరం అందరూ సామూహిక ధ్యానం చేశారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మన పిఎంసి ఇంటింటికి గడప గడపకు మనిషి మనిషికి గడప గడపకు ధ్యాన జగత్కి శాకాహార జగత్కి శాకాహార జగత్కి పిరమిడ్ జగత్కి. గుంటూరు అరండల్పేట ఆర్య సమాజంలో 2 రోజుల పత్రిజీ మహిళా మౌన ధ్యాన జ్ఞాన యజ్ఞమారు కార్యక్రమాన్ని పత్రిజీ పిరమిడ్స్ విశాఖపట్నం మరియు గుంటూరు పిఎస్ఎస్ఎం సంయుక్త ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమానికి జ్ఞాన ప్రబోధకులుగా పిఎస్ఎస్ఎం హైదరాబాద్ ట్రస్టీ మరియు ధ్యాన భాగ్యనగర్ ట్రస్టీ లక్ష్మి విచ్చేశారు. ఈ నేపథ్యంలో ధ్యానులకు 18 ఆదర్శ సూత్రాలపై అవగాహన కల్పించారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. పత్రిజీకి సమకాలికులు అని చెప్పుకోవడానికి ఏ యుగంలోనైనా కాలరెగరేస్తాం మనం. అంత గొప్ప కార్యం ఈరోజు మనం చేస్తున్నది అన్నదాన కార్యక్రమం. జిల్లెలపూడి అమ్మ ఆ ప్రాంతం వరకు ఆ కాలంలో పరిమితమై ఉంది. డొక్కా సీతమ్మ గారు ఆ కాలంలో ఆ ప్రాంతానికి పరిమితమై ఉంది. కానీ వాళ్ళ పిరమిడ్ సొసైటీ యావత్ ప్రపంచం విస్తరింపబడి ఉంది. ఎక్కడ చూడు 2 రోజులు 3 రోజులు యజ్ఞాలు జరుగుతున్నాయి. ఎక్కడ చూడు అన్నదాన కార్యక్రమం. వనపర్తి జిల్లా కొత్తకోటలోని కొత్త బంగారులోకం పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఒకరోజు ఆధ్యాత్మిక బోధనా కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా డాక్టర్ రామకృష్ణ ఆధ్యాత్మిక శాస్త్రంపై అవగాహన కల్పించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ రామేశ్వరమ్మ, వేణుగోపాల్, వెంకటేష్ వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. రంగారెడ్డి జిల్లా కైలాస్పురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ మహేశ్వర మహాపిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో 40 రోజుల పాటు అఖండ ధ్యాన కార్యక్రమాన్ని పిఎస్ఎస్ఎం మరియు ద పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ స్మృతి స్మరణోత్సవాల సందర్భంగా స్వాట్ వ్యవస్థాపకురాలు పరిణిత పత్రి గారి నేతృత్వంలో కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు. 40 రోజుల కార్యక్రమంలో భాగంగా 18వ రోజున మాస్టర్ స్వర్ణలత వారి విశేషమైన అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం మాస్టర్స్ అందరూ సామూహిక ధ్యానం చేశారు. వాళ్ళు ఎవరికి చెప్పకూడదు అన్నప్పుడు అది మనం నేర్చుకునే ప్రయోజనం అని అనిపించేది. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి వచ్చామో దీని లోపలికి రావడానికి ఏమీ రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, నియమాలు లేవు. ఇంకొకటేమో అందరికీ చెప్పవచ్చు. ఆ 2 విషయాలు నాకు బాగా నచ్చి ఇంకా అప్పటి నుంచి నేను కూడా ధ్యానం చేస్తూ చెప్తూ వచ్చాను. ఒకటని కాదు, ఒక్కసారి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా మన జీవితంలో అనేక విషయాలలో మనకి తెలియని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. ఇది జరిగింది, ఈ మార్పు వచ్చింది, ఇదే వచ్చింది అని మనం అనుకోవడానికి లేదు. ప్రతి చిన్న విషయంలోనూ మనం మార్పు చెందుతూ ఉంటాం. ఎవడు దేనికి హర్షించడో, యోన శోచతి ఎవడు దేనికి ఎడవడో, యోన కాంక్షతి దేన్ని కోరడో, దేన్ని ద్వేషించడో, శుభ అశుభ పరిత్యాగి మంచి చెడు 2 ధరించిన వాడు, భక్తిమాని వాడు నన్నే కోరుకున్నాడో అలాంటి వాడు నాకు ప్రియుడు భగవద్గీతలో. అంటే బుద్ధి నుంచి ఆత్మకు వెళ్ళవయా అన్నాడు. బుద్ధి మంచి చెడు చెప్తుంది, కానీ బుద్ధిని వదిలిపెట్టేసాయి, ఆత్మలోకి వెళ్ళు. శుభ అశుభ పరిత్యాగి, బుద్ధిలోంచి పైకి ఎదుగు, ఆత్మలో ప్రవేశించు. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ షిరిడి సాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని శ్రీ షిరిడి సాయి పిరమిడ్ మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ కృష్ణారెడ్డి అష్టవక్ర గీతపై ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు.
వైఎస్ఆర్ కడప జిల్లా కడప పట్టణంలోని హారిజాన్స్ ఇంగ్లీష్ మీడియం మరియు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులను మాస్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాస్టర్ నారాయణ మాట్లాడుతూ విద్యార్థులకు ధ్యానం, శాకాహారం మరియు ఆధ్యాత్మిక విజ్ఞాన ప్రాముఖ్యతలను ఎంతో చక్కగా వివరించారు. అనంతరం విద్యార్థులందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానబోధకులుగా మాస్టర్ కాశీ విశ్వనాథ్ విజేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో అష్టాంగ యోగ జ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. మన బుద్ధిని చెడు చేసుకున్నామో మనము దుఃఖం పాలవుతాం. బుద్ధిని బదులు పెట్టుకోవడానికి 8 మార్గం అంటే ఆచరించడం, ఆ దాని వెంట నడవాలి. నడిచిన వాడే ఎంతో అద్భుతంగా ఎదుగుతాడు. నడని వాడు ఆటోమేటిక్ గా దిగజారిపోతాడు. జ్ఞానం అనేది బాగా తెలుసుకోండి, ఆచరించడం కోసమే. ఇలా విని అలా ఉద్దేశించాలి కాదు. ఆత్మజ్ఞానం మనం ఎదగాలంటే ఆచరణ చేయాలి. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్నం కొత్తపేట బ్రహ్మశ్రీ పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానబోధకులుగా మాస్టర్ అరుణ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. చర్మము ఏదో శిక్ష అక్కడికి వెళ్తే బాగుంటుంది, ఇక్కడికి వెళ్తే బాగుంటుందని చెప్తా ఉంటుంది. నాకు అవసరమైనది నాలుక రుచికరమైన వంటలు తినాలి అని ఎన్నో చెప్తుంటుంది. మనకి ఏది అవసరము, ఎంత అవసరము అన్నది ఇవన్నీ ఎప్పుడైతే జాగ్రత్తగా అమలులో ఉంచుకుంటామో, ఈ 5 మెజారిటీ ఎప్పుడైతే పెరుగుతుందో మనసు ఆటోమేటిక్గా వీటి వైపు వస్తుందంట. ప్రకాశం జిల్లా పోతవరం గ్రామం శివశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు పోతవరం పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమంలో మాస్టర్ రాజేశ్వరి వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఇంటికాలు వచ్చేవాళ్ళు సాయంత్రం నుండి కొట్టబడి ఏమో క్లాసు నేనే డబ్బులు ఇచ్చి వెళ్ళి పెట్టించాను. ఫ్రీగా చెప్తే అందరూ వస్తారు. అట్లాగా నేను అక్కడ కూర్చున్నప్పుడు వర్షం పడింది. అప్పుడు అనిపించింది వర్షం పడకపోయి ఉంటే కూర్చుంటే వాళ్ళం కదా, వర్షం పడక వెళ్ళిపోయారు కదా, వేయాల్సి వచ్చింది, చెలికి వెళ్ళాల్సి వచ్చింది. అయితే ఎట్లాగైనా సార్ వస్తాడు, పిరమిడ్ కట్టని ఒక్కటి బాగా పడుతుంది అనిపిస్తుంది. అట్లాగా పిరమిడ్ అనేది ఆ రకంగా నేను అడిగాను. పిరమిడ్ కడదామంటే వద్దన్నప్పుడు నేను ఒకటే మాట చెప్పాను గట్టిగా, నాకేం కట్టుకోవాలనిపిస్తుంది. ఆయన వద్దంటున్నాడు, నువ్వు ₹1 డబ్బులు ఇవ్వద్దు, నా బంగారం వేసే నేను పిరమిడ్ కట్టుకుంటాను అని చెప్పేసాను గట్టిగా. ఇంకా ఏం చేశాడంటే ఈ అమ్మాయి ఎట్లాగైనా కానీ ఇక కట్టుకోవాలనిపిస్తుంది. ప్రకాశం జిల్లా పొదిలిలో సాయిబాబా ఆలయంలో ఆత్మజ్ఞానం మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ శ్రీరామచంద్రమూర్తి ధ్యాన శాకాహార విశిష్టతను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమౌను కాళికాంబహంస కాళికాంబ. దృష్టి నిలిపితే కోటి లాభాలు, దృష్టి నిలుపకపోతే నష్టపోతాం. మాటకేమి ఫలము మనసు నిల్ప ఫలంబు మనసు నిల్పెనేమి తేట మాట దొరకు తేట మాట దొరక దేవతామూర్తులో కాళికాంబహంస కాళికాంబ.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ మదన ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి అందరి చేత ధ్యాన సాధన చేయించారు. ప్రకాశం జిల్లా కనిగిరి బోధిధర్మ పబ్లిక్ స్కూల్లో ధ్యాన విద్యార్థి మూవ్మెంట్ గ్లోబల్ ప్రారంభోత్సవ వేడుకలను పీఎంసీ ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జూలై 3వ తేదీ నాడు జరగనుంది. ఈ కార్యక్రమంలో డీవీఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని అందిస్తున్నారు. ధ్యాన విద్యార్థి మూవ్మెంట్ గ్లోబల్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ దివ్య స్ఫూర్తితో పీఎంసీ నుండి వచ్చిన మరొక అద్భుత సృష్టి డీవీఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ 2024 జూలై 3వ తేదీన కనిగిరిలో నిర్వహించనున్న డీవీఎం గ్లోబల్ యూట్యూబ్ ఛానల్ ద డీవీఎం గ్లోబల్ ట్రస్ట్లతో పాటు ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం. ప్రతి విద్యార్థికి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ధ్యానం పట్ల అవగాహన కలిగించడానికి ఉద్దేశించిన ధ్యాన విద్యార్థి మూవ్మెంట్ గ్లోబల్ లక్ష్య సాధనను దృష్టిలో ఉంచుకుని ప్రారంభించనున్న డీవీఎం గ్లోబల్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆత్మీయులంతా విరివిగా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వేదిక బోధిధర్మ పబ్లిక్ స్కూల్, నీలకంఠంవారి వీధి, వెంకటేశ్వర థియేటర్, కనిగిరి, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9346126173. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పీఎంసీ, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.